హాయ్ ఎవరీవన్, మన పాఠశాల మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న 4th చాప్టర్ సస్పెన్షన్స్ అండ్ కొలైడల్ సొల్యూషన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఫైండింగ్ ఆఫ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ అండ్ సస్పెన్షన్స్ అండ్ కొలైడల్ సొల్యూషన్. మనకి హెట్రోజీనియస్ మిక్చర్స్ అంటే ఏంటి, విజాతీయ మిశ్రమాలు ఏంటి, వాటిలో సస్పెన్షన్స్ అంటే అవలంబనాలు, మరియు కొలైడల్స్ అంటే కాంజీకాబ ద్రావణాలు అని చెప్పి, కొలైడల్ సొల్యూషన్స్ని కాంజీకాబ ద్రావణాలు అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. వాటి గురించి అంటే మనం ఇప్పుడు తెలుసుకోబోతాం అనమాట ఈ యాక్టివిటీ 5లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండింగ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయనుకోండి, పాలులో ఏముంటాయి, వాటర్ కంటెంట్ ఉంటుంది, పాలు ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదా, అవన్నీ మిక్స్డ్ సబ్స్టెన్స్ అనమాట మిల్క్ అనేది, అవునా. అయితే ఆ మిక్స్డ్ సబ్స్టెన్స్ అండ్ మిల్క్ని ఏం చేస్తుంది, హెట్రోజీనియస్ సబ్స్టెన్స్ అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, దాంట్లో ఉన్న పదార్థాలు సాల్ట్ వాటర్లో లాగా పూర్తిగా కరిగిపోయిన సాల్ట్ వాటర్ లాగా లేదా షుగర్ వాటర్ లాగా దాంట్లో టినీ పార్టికల్స్ ఏం కాదనమాట. అవి టినీ పార్టికల్స్ అయి ఉండడం వల్ల షుగర్ సొల్యూషన్స్, సాల్ట్ సొల్యూషన్స్ అన్ని టినీ ఆ షుగరు, ఆ వాటర్లో కలిసిన షుగరు, సాల్ట్ చాలా టినీ పార్టికల్స్ అవ్వడం వల్ల అది బాగా క్లబ్జింగ్గా కలిసిపోయి దాని నుంచి హోమోజినియస్గా ఉండడం వల్ల దాని నుంచి లైట్ని స్కాటర్ చేయలేవు. కానీ ఈ పాలు అనే పదార్థాలు ఏమవుతుంటుందండి, అది గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని దానికి ఒక టార్చ్ లైట్ కానీ ఫోన్ నుంచి లైట్ కానీ దాని మీద వేసినప్పుడు ఆ లైట్ అనేది పాలకుండా స్కాటర్ అవ్వడం మనం గమనించవచ్చు అనమాట. అది ఎందుకు స్కాటర్ చేస్తుంది, ఇది కూడా హోమోజీనియస్ మిక్చర్ లాగానే ఉంది కదా, పాలు కూడా ఎందుకు లైట్ని స్కాటర్ చేస్తుంది, కానీ పాలు అనేది హోమోజీనియస్ మిక్చర్ లాగా కనిపించే హెట్రోజీనియస్ మిక్చర్ అనమాట. ఎందుకంటే ఈ మిల్క్ పార్టికల్స్ అనేవి ఇంతకుముందు సాల్ట్, షుగర్ పార్టికల్స్ లాగా మరీ అంత మైన్యూట్ సైజులో ఉండవు అన్నమాట. ఇవి కొంచెం ఆ పార్టికల్స్ కన్నా కొంచెం పెద్దవిగా ఉంటాయి. అలానే సస్పెండెడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ సస్పెండ్ అంటే మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం మట్టి వేసామనుకోండి, మట్టి కానీ చాక్ పీస్ పౌడర్ కానీ వేసామనుకోండి, అవేమవుతాయి, అవి తేలినట్టు లేదా కింద బాటంకి అడుక్కని పేరుకుపోవడం కానీ మనకు అనిపిస్తూ ఉంటాయి. అవి కొంచెం పెద్ద పార్టికల్ కాబట్టి అవి కలవలేవు. ఈ కొలైడల్ ఏంటి, మరీ అతి చిన్న పార్టికల్స్ కాదు, అలానే ఆ మట్టి రేణువులాగా, చాక్ పీస్ పౌడర్ లాగా మరి అంత పెద్ద సైజు ఉన్న పార్టికల్స్ కాదు. రెండింటికి మధ్యస్థంగా ఉంటాయన్నమాట వాటి యొక్క సైజ్ అనేది. కానీ అంత సైజు అన్న చిన్నగానే కనిపిస్తాయి కాబట్టి అవి మన నాయక్ డైస్కి, మన కంటికి కనిపించిన అంత చిన్నగానే ఉన్నా అవి మరి సస్పెండెడ్ పార్టికల్స్కి, హోమోజీనియస్ సబ్స్టెన్స్లో ఉన్న పార్టికల్స్కి మధ్యస్థంగా ఉంటాయి అన్నమాట, బిహేవ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పార్టికల్స్ అతి చిన్నగా ఉన్న మన కంటికి కనిపించని పదార్థాలు అయినా ఆ పదార్థానికి మధ్య ఉన్న పార్టికల్స్లో మధ్య గ్యాప్ ఉండడం వల్ల లైట్ అనేది స్కాటర్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అందువల్ల మిల్క్ అనేది, గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేది లైట్ని దాని గుండా ప్రసరింపజేస్తుంది, అది స్కాటర్ చేస్తుంది. ఓకే, సో ఇలా ఏవైతే హెట్రోజీనియస్ సబ్స్టెన్స్ అయ్యి ఉండి అది లైట్ని తన గుండా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి, స్కాటర్ చేస్తూ ఉంటాయో ఆ దాన్ని ఏమంటామంటే ఆ ప్రభావాన్ని టిండాల్ ప్రభావం అని చెప్పి అంటాం అనమాట. దాన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సస్పెన్షన్స్ అంటే ఏంటి, కొలైడల్స్ అంటే ఏంటో గుర్తు చూసుకోవాలి. సస్పెన్షన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాల్వెంట్లో సొల్యూట్ వేసినప్పుడు కూడా ఆ సొల్యూట్ పూర్తిగా కరగకుండా మన కంటికి కనిపించేటట్టుగా ఉంటే అది మనం ఆ సబ్స్టెన్స్ని, ఆ సొల్యూట్ని మనం ఏమంటామంటే సస్పెన్షన్ అని చెప్పి అంటాం అనమాట. అవలంబనాలు అంటే పూర్తిగా కరగని పదార్థాలు సస్పెన్షన్స్ అని చెప్పి అంటాం. సస్పెన్షన్స్ అనేవి మన కంటికి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ పౌడర్ వాటర్లో వేసింది అనుకోండి, కరగదు. చాక్ పీస్ పౌడర్ మన కంటికి కనిపిస్తుంది కదా, కాబట్టి చాక్ పీస్ పౌడర్ అనేది మనకి సస్పెన్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మట్టిని వాటర్లో వేసాము, మట్టి వాటర్ రెండు కలవలేదు, మట్టి కింద కాసేపుడు కదలకుండా బీకర్ని అలానే అట్టుపెట్టిన తర్వాత ఆ మట్టి అంతా కిందకి బాటంలో పేరుకుపోయి కనిపించింది. సో ఆ మట్టి ఏమవుతుంది, కరగని పదార్థం, మన కంటికి కనిపించే పదార్థం కాబట్టి అది మనకి సస్పెన్షన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట, అవలంబనం అని చెప్పి అంటూ ఉంటాం తెలుగులో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మందు లేదా చిన్నపిల్లలకి సిరప్, టానిక్లు వేసేటప్పుడు ఏమంటారు, బాగా షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటారు. బాగా వాడే ముందు బాగా షేక్ చేయడం వల్ల దాంట్లో ఏదైనా డెన్సర్ మీడియం ఏదైనా ఉండి దాని లోపల అడుగున పేరుకుపోయినట్లయితే అది మరి యాక్టివేట్ అయ్యి మళ్ళీ మొత్తం ఆ సొల్యూషన్ అంతా పూర్తిగా కలిసి చక్కగా
కరెక్ట్గా ఉంటుందన్నమాట. కరెక్ట్ ప్రాసెస్ అంటే సొల్యూషన్ అంతా పూర్తిగా కలవబడి ఉంటుందన్నమాట. సో అందువల్ల మనం షేక్ చేయమంటారు అనమాట సిరప్లో టానిక్స్ వాడేటప్పుడు. ఓకే. సో ఇది సస్పెన్షన్. మన కంటికి కనిపించే హెట్రోజీనియస్ మిక్చర్స్లో మన కంటికి కనిపిస్తూ కలవకుండా ఉండే పదార్థాన్ని మనం అవలంబనాలు అంటాం. వాటిని మనం సస్పెన్షన్స్ అని చెప్పి అంటూ ఉంటాం. అయితే కొలాయిడల్స్ అంటే ఏంటి? ఇలానే సేమ్ హెట్రోజీనియస్ మిక్చర్సే. అవి అంటే పాల పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఐస్ క్రీమ్స్, ఇలాంటి పెరుగు పదార్థాలు ఇవన్నీ అన్నమాట. పదార్థాలు అనకూడదు, సొల్యూషన్స్. మిల్క్ సొల్యూషన్, కర్డ్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఓకే, ఇలాంటి ఐస్ క్రీమ్ కానీ ఇవన్నీ సాలిడ్ స్టేట్లో ఉండొచ్చు, లిక్విడ్ స్టేట్లో ఉండొచ్చు. అవన్నీ హెట్రోజీనియస్ సబ్స్టెన్సెస్ అన్నమాట. సో దాంట్లో ఉండి మన నేకెడ్ ఐస్ కంటికి కనిపించిన పదార్థాలుగా ఉంటూ పూర్తిగా కలవని పదార్థాలు అనమాట. కాబట్టి వాటిని మనం హెట్రోజీనియస్ మిక్చర్స్ కిందకి వెళ్తాం. ఆ సొల్యూషన్ హెట్రోజీనియస్ సొల్యూషన్స్ మనకి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో అలాంటి కంటికి కనపడకుండా ఉంటూ ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి లైట్ని తనకుండా ఏవైతే కంటికి కనపడకుండా ఉంటూ మిక్చర్లో పూర్తిగా కలవని పదార్థాలు ఏవైతే ఉన్నాయో హెట్రోజీనియస్ మిక్చర్స్లో కంటికి కనపెట్టకుండా ఉండే పదార్థాలనేమో కొలాయిడల్ సబ్స్టెన్సెస్ అని, అదే హెట్రోజీనియస్ మిక్చర్స్లో కంటికి కనిపిస్తూ ఉండే సొల్యూట్ లాంటి పదార్థాలనేమో మనం సస్పెన్షన్స్ చెప్పి అంటూ ఉంటాం. ఓకే. సస్పెన్షన్స్కి కొలాయిడల్స్కి తేడా ఏంటి? హెట్రోజీనియస్ మిక్చర్స్లో సొల్యూట్ లాగా ఏర్పడి నీటిలో సొల్యూట్ లాగా ఉండి నీటిలో కరగకుండా, సొల్యూట్ అని చెప్పకూడదు తప్పుగా, ఆ సొల్యూషన్లో అవి మనకి నీటిలో సొల్యూషన్లో కరగకుండా ఉండి కంటికి కనిపిస్తూ ఉండే పదార్థాలనేమో సస్పెన్షన్స్ అని, అవలంబనాలని. అలానే మనం తీసుకున్న సొల్యూషన్లో కరిగినట్టు ఉండి కూడా కరగకుండా ఉండే పదార్థాలు, పార్టికల్స్, అవి మన కంటికి కనిపించిన అతి చిన్న పార్టికల్స్ ఏవైతే ఉండే వాటిని కొలాయిడల్ సబ్స్టెన్సెస్ అని, కాంజీ కాబా పదార్థాలని మనం అంటూ ఉంటాం అన్నమాట. ఓకే. ఈ కొలాయిడల్ సబ్స్టెన్స్ అనేది పూర్తిగా హోమోజీనియస్ కాదు, అలానే పూర్తిగా ఈ పేరేంటి సస్పెన్షన్స్ ఇది కాదన్నమాట. పూర్తిగా హోమోజీనియస్గా ఉండదు కొలాయిడల్ అనేది, అంటే పూర్తిగా కలిసిపోయి ఉండదు, షుగర్ సొల్యూషన్ లాగా కలిసిపోయి ఉండదు, అలానే సస్పెన్షన్స్ లాగా బయటికి కనిపించదు అన్నమాట. సో ఈ రెండింటికి ఈ కొలాయిడల్ సబ్స్టెన్స్ కొలాయిడల్స్ అనేవి మధ్యస్థంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో దీని గురించి మనం ఇప్పుడు లెసన్లో ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే. ఫైండింగ్ ఆఫ్ హెట్రోజీనియస్ మిక్చర్ సస్పెన్షన్స్ అండ్ కొలాయిడల్స్. Take some chalk powder in the test tube. Take a few drops of milk in another test tube. Add water to the sample and stir with the glass rod. Observe whether the particles in the mixtures are visible. The mixtures are solutions. మనం ఒక చిన్న పౌడర్ టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో మిల్క్ వేయాలన్నమాట. చాక్ పౌడర్ కొంచెం వేసి దానికి కొంచెం మిల్క్ యాడ్ చేసినట్లయితే ఆ శాంపుల్లో గ్లాస్ రాడ్తో స్టిర్ చేసినట్లయితే అక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? ఆ మిక్చర్ అనేది మనకి ఆ చాక్ పౌడర్ కంటికి కనిపిస్తూ ఉందా? అది మిల్క్తో పాటు పూర్తిగా కలిసిపోతుందా? ఆ సొల్యూషన్ని, ఆ మిక్చర్ని ఏమంటాము అని అడగదండి. అది పూర్తిగా కలవదు కాబట్టి దాన్ని మనం హెట్రోజీనియస్ మిక్చర్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. అయితే హింట్ ఏంటంటే ఆర్ వి అబౌవ్ సొల్యూషన్ హెట్రోజీనియస్ ఆర్ హోమోజీనియస్? ముందుగా మనం ఇచ్చిన చాక్ పౌడర్ విత్ మిల్క్తో కలిసిన సొల్యూషన్ హోమోజీనియస్ హెట్రోజీనియస్ కనుక్కోవాలి. అది హెట్రోజీనియస్ సబ్స్టెన్స్. ఓకే. పూర్తిగా కలవలేదు కాబట్టి. నెక్స్ట్ విజాతీయ ద్రావణి అని చెప్పంటాం అన్నమాట హెట్రోజీనియస్ సబ్స్టెన్సెస్ అంటే. నెక్స్ట్ నౌ డూ ద ఫాలోయింగ్ స్టెప్స్ అండ్ రైట్ అబ్జర్వేషన్ ఇన్ టేబుల్. అయితే మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తారు? టేబుల్ ఫామ్లో రాసినట్లయితే డైరెక్ట్ ద బీమ్ ఆఫ్ లైట్ ఆఫ్ ద టార్చ్ ఆర్ ద లేజర్ బీమ్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్. ఇట్ ఈస్ అ పాత్ ఆఫ్ ద లైట్ బీమ్ విజిబుల్ ఇన్ ద లిక్విడ్. ఇక్కడ ఏం చేసింది? చాక్ పౌడరు ప్లస్ మిల్క్లో కలిపిన చాక్ పౌడర్ ఉన్న టెస్ట్ ట్యూబ్లో ఏంటంటే ఒక టార్చ్ లైట్తో లైట్ని కనుక దాని మీద పెట్టినట్టయితే ఆ పాత్ ఆఫ్ లైట్ అనేది దాని మీద క్లియర్గా విజిబుల్ అయిందనమాట. ఓకే. లైట్ కాలేదు, విజిబుల్ అయింది. అయితే లీవ్ ద మిక్చర్ అన్డిస్టర్బ్డ్ ఫర్ ద సమ్ టైమ్. వాట్ చేంజెస్ డూ యూ అబ్జర్వ్?
డస్ ద సొల్యూషన్ సెటిల్ డౌన్ ఆఫ్టర్ సమ్ టైమ్. తర్వాత ఏమైందంటే కాసేపటికి ఏమైంది, ఆ చాక్ పౌడర్ అనే సొల్యూషన్ అనేది కాసేపటికి కింద బాటంలో సెటిల్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం. అయితే లీవ్ ద మిక్చర్స్ ఆఫ్ అన్డిస్ట్రిబ్యూట్ ఫర్ సమ్ టైమ్. వాట్ డి చేంజెస్ డూ యూ అబ్జర్వ్? డస్ ద సొల్యూషన్ సెటిల్ డౌన్ ఆఫ్టర్ సమ్ టైమ్. కాసేపు అయిన తర్వాత ఏమైంది, ఏం అబ్జర్వ్ చేశారంటే ఆ చాక్ పౌడర్ అనేది ఆ సొల్యూషన్కి బాటంలో సెటిల్ అవ్వడం చూసాం. ఫిల్టర్ ద మిక్సర్. డిడ్ యూ ఫైండ్ ఎనీ రెసిడ్యూ ఆన్ ద ఫిల్టర్ పేపర్? ఇదే సొల్యూషన్ని మనం ఫిల్టర్ పేపర్తో ఫిల్టర్ చేసినట్లయితే మీరు రెసిడ్యూ అనే ఫిల్టర్ పేపర్ మీద ఉండటం గమనించారా? ఎస్, గమనిస్తాం. ఎందుకంటే చాక్ పౌడర్ అంతా ఫిల్టర్ పేపర్లో మిల్క్ అంతా కిందకి దిగిపోయిన తర్వాత ఫిల్టర్ పేపర్ పైన చాక్ పౌడర్ అంతా రెసిడ్యూ లాగా మిగిలిపోతుంది అనమాట. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ ద టేబుల్. మనం ఇక్కడ ఏం చేసి చాక్ మిక్చర్తో చేసినట్లయితే అలానే మిల్క్ తీసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ మిక్చర్ని వాటర్లో తీసుకున్నా కానీ పాలలో తీసుకున్నా కానీ ఏమైంది. నెక్స్ట్ మిల్క్ మిక్చర్ వాటర్ని పాలతో కలిపినప్పుడు ఏమైంది. చాక్ పీస్ని వాటర్తో కలిపినప్పుడు ఇన్ ద పాత్ ఆఫ్ ద లైట్ బీమ్ విజిబుల్, అక్కడ పాత్ ఆఫ్ ద లైట్ బీమ్ విజిబుల్ అయిందా. అండ్ అలానే మిల్క్ మిక్చర్ పాలు ఉంది అనుకోండి, ఇక్కడ మనం ఫస్ట్ ఏం తీసుకోమన్నారు, చాక్ పౌడర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్, టేక్ 2 drops ఆఫ్ మిల్క్ ఇన్ అనదర్ టెస్ట్ ట్యూబ్, యాడ్ వాటర్ టు ద శాంపుల్. ఓకే, ఒక దాంట్లో చాక్ పౌడర్ ఇంకో దాంట్లో మిల్క్ తీసుకొని రెండింటికి వాటర్ యాడ్ చేసినప్పుడు ఆ పాత్ ఆఫ్ ద లైట్ ఈస్ బీమ్ విజిబుల్. ఇక్కడ చాక్ పీస్ వాటర్తో ఉన్నప్పుడు లైట్ అన్న విజిబుల్ అయిందా. అలానే మిల్క్ వాటర్తో ఉన్నప్పుడు లైట్ విజిబుల్ అయిందా. మిల్క్ వాటర్తో ఉన్నప్పుడు కొంచెం లైట్ విజిబుల్ అవుతుంది. దీని దగ్గర చాక్ పీస్ వాటర్లో ఉన్నప్పుడు కొంచెం లైట్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డి సొల్యూట్ సెటిల్ డౌన్, ఎస్ ఆర్ నో. చాక్ మిక్చర్ సొల్యూషన్ రెసిడ్యూ అనే సెటిల్ అయిందా, డౌన్లో ఏమైనా సొల్యూట్ సెటిల్ అయిందా. చాక్ మిక్చర్లో సొల్యూట్ అనేది, సొల్యూట్ అంటే ఇక్కడ చాక్ మిక్చర్ కాబట్టి తొందరగా కలవదు కాబట్టి అది డౌన్వర్డ్లో సెటిల్ అయింది. కానీ మిల్క్ కింద సెటిల్ అవుతుందా, లేదు కదా. సో ఇక్కడ నో అని రాయాలి, ఇక్కడ ఎస్ అని రాయాలి. నెక్స్ట్ రెసిడ్యూ ఈ సీన్స్ ఆన్ ద ఫిల్టర్ పేపర్. ఫిల్టర్ పేపర్ మీద రెసిడ్యూ అన్న చూస్తామా, చాక్ మిక్చర్లో రెసిడ్యూ చూస్తాం అనమాట ఫిల్టర్ పేపర్ మీద. కానీ మిల్క్ ప్లస్ వాటర్లో రెసిడ్యూ చూస్తామా, చూడం కదా. సో ఇక్కడ నో అని రాయాలి, పైన ఎస్ అని రాయాలి. అయితే we find that particles of a chalk did not dissolve but remained suspended throughout the volume of the water. So the heterogeneous mixture because solute particles does not dissolve and the particles are visible to naked eyes. Such heterogeneous mixtures are called suspensions. ఏవైతే మనకి హెటరోజీనియస్ సబ్స్టెన్స్గా ఉండి సొల్యూట్ అయిన హెటరోజీనియస్కి ఇక్కడ చాక్ పౌడర్ విత్ వాటర్ది ఎగ్జాంపుల్ అనమాట. చాక్ పౌడర్ అనేది వాటర్లో కలవలేదు కదా. సో ఇట్లా హెటరోజీనియస్ సబ్స్టెన్సెస్గా ఉంటూ వాటిలో ఉన్న సొల్యూట్ అయిన పార్టికల్స్ అనేవి మన కంటికి కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిని మనం సస్పెన్షన్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, సస్పెన్షన్స్ ద పార్టికల్స్ డస్ నాట్ dissolve and the particles are visible to naked eyes. Such heterogeneous mixtures are called suspensions. అలాంటి సస్పెన్షన్స్ ఆర్ హెటరోజీనియస్ మిక్చర్స్ ఆఫ్ సాలిడ్ అండ్ ఏ లిక్విడ్ which solids do not dissolve like mixtures of soil and water. ఏదైతే ఇక్కడ సస్పెన్షన్స్ ఏమంటే సాలిడ్ ఫామ్లో ఉండొచ్చు లేదా లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చు, కానీ అది వాటర్లో కానీ సొల్యూషన్లో కానీ ఎలా అంటే ఏది విధంగానూ డిజాల్వ్ అవ్వాలన్నమాట. ఓకే, అయితే కొలాయిడల్స్ అంటే ఏంటి? ఎక్స్క్యూజ్ మీ.